చాలామంది నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు వచ్చి ఆ మంత్రుల దగ్గర లేకపోతే ఎమ్మెల్యేల దగ్గర వాపోయినప్పుడు వాళ్ళు అంటున్న మాట ఇదే. ఆయన ఎవరి మాట వింటాడని మనం ఆయన దగ్గర పోయి అజ్జయ్ ఇజ్జయ్ అని అడిగే పరిస్థితి ఉంది. ఆయనే ఆయనకి సమయమే ఉండదు, సమయమే ఇవ్వడు అని. నాకు అంటే చాలా మంచి మిత్రుడు, తెలిసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు జర్నలిస్టులు కూడా ఇదే విషయం చెప్పినారు. హ్మ్. తర్వాత ఇటీవల కాలంలో ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సర్వే సత్యనారాయణ గారు కూడా ఆయనే, తర్వాత ఇంకొక పత్రికా ఎడిటర్ ఇద్దరు కలిసిపోతే గంట సేపు కూర్చొని పెట్టిన తర్వాత వేరే ద్వారం నుంచి పోయి అసలు వాళ్ళని కూడా పలకరించలేదట. హ్మ్. ఇంట్లో. మొతుకు ఇంట్లో మోతుకుపల్లి నరసింహులు అయితే హీజ్ ఆన్ రికార్డ్. నేను ఎన్నో రోజుల నుంచి ట్రై చేసినా అవును. నాకు అసలు అవకాశమే దొరకట్లేదు, ముఖ్యమంత్రి కలిసేది మాట్లాడేది. సో ఇవన్నీ ఇట్లా జరిగినాయి. తర్వాత నేను మొదటిసారి కలిసి బయటకు వచ్చిన తర్వాత కూడా అంటే దిస్ ఈ జియోఎంఎస్ నెంబర్ 46 విషయంలో అప్పుడు నేను నా అభిప్రాయాలు చెప్పి బయటకు వచ్చిన తర్వాత నాకు కూడా ఒక మెసేజ్ ఏమి ఇచ్చారు అంటే, మీరు ఇక భవిష్యత్తులో అప్పుడు ముఖ్యమంత్రి కలవడానికి ప్రయత్నించకండి, ముఖ్యమంత్రి మిమ్మల్ని కలిసే ఉద్దేశంలో లేడు, ఆయనకు మిమ్మల్ని కలవాలన్నటువంటి ఫీలింగ్ ఉండదు, మీరు మీ గౌరవాన్ని కాపాడుకోవాలంటే ముఖ్యమంత్రిని కలవకపోవడమే మంచిది అనే రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ అంటే నా ఫ్రెండ్ లాగా, నువ్వు అదే. మా మిత్రుడు కాబట్టి నీకు చెప్తున్నాం, ఇది నీ గౌరవానికి భంగకరంగా ఉంటుంది, అక్కడ వాతావరణం నీలాంటి వాళ్ళని ఇష్టపడేది కాదు, నువ్వు అయినంతలో రాకుంటేనే బాగుంటుంది అనే రకంగా చెప్పినారు. ఇంతకుముందు కేసీఆర్ కలవనిస్తలేరని చెప్పి పెద్ద చర్చ ఉండేది తెలంగాణలో. ఎమ్మెల్యేలు కలుస్తలేరు, ఎంపీలు కలుస్తలేరు, కార్యకర్తలు కలుస్తలేరు. ఇప్పుడేమన్నా మారిందా? ప్రజాపాలన వచ్చినాక రేవంత్ రెడ్డి అందరికి యాక్సెస్‌లో ఉంటున్నారా? మీలాంటోళ్ళకు కాంగ్రెస్ అధికారం సార్ తీసుకొచ్చిన మీలాంటోళ్ళకు, మాలాంటి వాళ్ళకేనా అనకండి, జనాలకు. ఎందుకంటే నేను ఒకే ఒక్కసారి అతన్ని కలిసినాను త్రూ మా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ద్వారా. హ్మ్. ఆ రోజే నేను కలిసినప్పుడు జియోఎంఎస్ నెంబర్ 46 వాళ్ళ విషయంలో కొంత ఏదో చెప్పడానికి ట్రై చేసినా అని చెప్పినాను. కానీ ఆయన వినేటప్పుడు ఆయన ధోరణి, ఆయన బాడీ లాంగ్వేజ్ కనుక మరి గమనిస్తే, మీరు కానీ ఎవ్వరు కానీ ఎంత విజ్ఞులు కానీ పోని రేవంత్ దగ్గరికి పోయి ఏదైనా విషయం చెప్పినప్పుడు, నువ్వారా నాకు చెప్పేది అనే యాంగిల్లో ఉంటుంది ఆయన ఫేస్. ఇంకా హ్మ్. నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు, ఇదంతా మాకు తెలియదా, నువ్వు చెప్తేనే మాకు తెలుస్తుందా అనే ఆ ఏవగింపుతో మాట్లాడతాడు. హ్మ్. అంటే నీకు అయ్యో మా ముఖ్యమంత్రి, మా ప్రజలు మేమన్నా ఇంతగా కొట్లాడాం, ఈ వర్గానికి అన్యాయం జరుగుతుంది, ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తే న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక ఆశ లేకుండా చేసిస్తాడు. నేను జియోఎంఎస్ నెంబర్ 46 వాళ్ళ విషయంలో కూడా చాలా క్షుణ్ణంగా అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసిన. మీరు నమ్మరు, తుడుపు లాగా సరే నేను అంత చర్చించి చేస్తా అని ఒక మాట అన్నాడు. అన్న నెక్స్ట్ డే నుంచి ప్రతిదీ విరుద్ధంగానే చేస్తూ వచ్చినాడు. హ్మ్. అంటే గ్రామీణ ప్రాంతాల్లోంచి వచ్చినటువంటి యువకులకి జిఓఎంఎస్ నెంబర్ 46 అనేది ఆశానిపాతమైంది. దాన్ని ఏమాత్రం కూడా శ్రద్ధ వహించలేదు. ధరణి రాష్ట్రంలో ఒక కారు చిచ్చు పెట్టింది. ముఖ్యంగా పేద రైతాంగం జీవితాలలో ఒక ఒక రకమైన అశాంతిని తీసుకువచ్చింది. ఎంత అరచి గోల చేసినాం కదా. ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఏంది? ధరణి ఆగడాలు, నిరుద్యోగ యువతకి అవకాశాలు, ఉపాధ్యాయ అవకాశాలు లేకపోవడము, ఇట్లాంటివి కదా. ప్రజాస్వామ్యవాదులను చెరబట్టడం కదా. ఈ ఏ అంశాల మీద శ్రద్ధ లేదు సార్. ఎంతసేపు ఆ పార్టీని చీల్చాలి, ఆ పార్టీ వాళ్ళని కొందరిని చేర్చుకోవాలి, ఈ పార్టీని చీల్చాలి, వీళ్ళని కొందరు చేర్చుకోవాలి, దీని మీద శ్రద్ధ పట్టినాడు.